ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఓకే, మేము ఇంకా బయలుదేరుతాం. సరేనమ్మా. ఒక్క నిమిషం. వస్తున్నానుండండి. ఎందుకమ్మా? ఓ విషయం మాట్లాడాలి. మీరు కూడా రండి మేడం, రండి. బయలుదేరుతున్న వాళ్ళని ఎందుకు ఆపావే? పెద్దవాడు గారు, చిన్న మాట. ఏంటి? నిశ్చితార్థం గురువారం పెట్టుకున్నారో బాగానే ఉంది. ఇంతకీ ఎక్కడ పెట్టుకుంటున్నారు? అవని మేడం వాళ్ళని మీరు ఆహ్వానించారు కదా మాయా గారు. మేము రావాలంటే మాకు ప్లేస్ తెలియాలి కదా. ఈ అర్చన ఏదో ప్లాన్ చేసుకుంది, నన్ను ఇరికించాలని చూస్తుంది. నా ఫ్రెండ్ వాళ్ళది పెద్ద కన్వెన్షన్ హాల్ ఉంది, అందులో పెట్టుకుంటాం. ఆ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు. ఇంచుమించు పెళ్లిలా గ్రాండ్గా చేస్తాం. అయినా వివరాలన్నీ నీకెందుకు? మేము రావాలి అంటే వేదిక తెలియాలని అన్నాను కదా. అయిపోయిందా? తెలుసుకున్నావా? ఇంక చాలా? ఇంకేమైనా అడగాల్సిన సందేహాలు ఉన్నాయా? ఇంకే ఉండవులేండి, ఇక బయలుదేరుతాం. 1 మినిట్ అండి. మళ్ళీ ఏంటే బాబు? సందేహాలు లేవు గాని చిన్న సలహా ఇవ్వాలి అనుకుంటున్నాను. అందరూ పెద్ద పెద్ద వాళ్ళు, అందరిది పెద్ద పెద్ద బ్రెయిన్లు. నీ సలహా ఎందుకు తీసుకుంటారమ్మా? మనం వీళ్ళ శ్రేయోభిలాషులం, చెప్పడంలో తప్పులేదు కదా. ఈ పిల్ల వల్ల నేను ఏదో హర్డల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని నా 6th సెన్స్ చెప్తుంది. నువ్వు మాకు సలహాలిచ్చే అంతటి దానివి కాదు. వెళ్ళి నీ పని చూసుకో. అలా ఎందుకు కొట్టిపారేస్తావు వేదా? అన్నీ తెలిసిన పిల్ల, జ్ఞానవంతురాలు. సలహా ఇవ్వడంలో తప్పే ఉంది. తీసుకుంటారా లేదా, ఆచరిస్తారా లేదా అన్నది మీ వివేకం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు చెప్పమ్మా. నిశ్చితార్థం గుడిలో పెట్టుకుంటే మంచిదండి. ఇంట్లోనో ఫంక్షన్ హాల్లోనో చేసుకోవడం ఎందుకండి? చక్కగా దైవ సన్నిధిలో చేసుకోవడం మంచిది కదా. పెద్దావిడ గారు, మీరు అనుకున్న కార్యక్రమం సవ్యంగా జరగాలి అంటే గుడిలో చేసుకోవడం అన్ని విధాలా ఉత్తమం. పరమ భక్తురాలు మీరు, మీకు నేను చెప్పాలా ఏంటి? ఈ ఆలోచన మనకు రాలేదు వేదా. గుడిలో చేయడమే మంచిది. ఏమంటావు వేదా? గుడిలో చేసుకోవడానికి ఇదేమి పూజో యాగమో కాదు కదా అంకుల్, ఎంగేజ్మెంట్. గుడిలోనే పెట్టుకుందామమ్మా. మా కుటుంబ పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. దైవ సన్నిధిలో మీ నిశ్చితార్థం జరగడం వలన దైవాశీర్వాదం కూడా ఉంటుంది. నేను అనుమానించినట్టే ఈ పిల్ల నన్ను ఇరకాటంలో పెట్టేసింది. నువ్వు దుష్ట శక్తిని కలిగి ఉన్న దానివైతే గుడిలోకి దైవం నిన్ను రానివ్వదు. అప్పుడు నా అనుమానం బలపడుతుంది. అర్చన ఎందుకు ఇలాంటి ఆలోచన చేసిందో అర్థమైంది. శుభకార్యం కదా, ఎటువంటి ఆటంకం లేకుండా జరిగిపోవాలంటే గుడే మంచిది. మీకేమైనా అభ్యంతరమా మాధవి గారు? మాకేం అభ్యంతరం లేదు. ఇంతకుముందు రాహుల్తో నిశ్చితార్థం జరిగింది, పెద్ద పార్టీ ఇచ్చాం, అది ఫెయిల్ అయింది. ఈసారి అలా జరగకూడదు. చిన్నపిల్లైనా మంచి ఆలోచన చేసింది. మాకు అగ్రినే. మా కుటుంబం ఏ పండగైనా, పూజైనా, యాగమైనా, యజ్ఞమైనా చేసుకునే గుడి ఒకటుంది. అక్కడ నిశ్చితార్థపు ఏర్పాట్లు చేసుకుందాము. ఆ గుడి వివరాలు మీకు పంపిస్తాంలేండి. గుడి అనగానే మాయా మేడం ఎందుకో డల్ అయిపోయారు. మా అమ్మాయికి మేము నచ్చ చెప్పుకుంటాంలేండి.
నేనేం డల్ అయిపోలేదు, లోపల ఆనందపడుతున్నాను. ఇంక బయలుదేరుతామండి. మంచిదండి. సలహా వెనక ఏ మర్మం లేదు కదా? ప్రతిదీ అనుమానించకండి అమ్మా. ముందు లోపలికి పోదాం పదండి. ఎందుకలా మూడౌట్ అయిపోతున్నావు? ఎంగేజ్మెంట్ గుడిలో ఫిక్స్ చేయకుండా ఉండుంటే బాగుండేది. అందులో తప్పే ఉంది మాయా. మనకి ఎంత అవమానం అది. అందులో అవమానమేముంది? చీప్ గా గుడిలో పెట్టుకున్నారు, డబ్బులు ఖర్చెందుకని అనుకున్నట్టున్నారు అని మన గురించి చీప్ గా మాట్లాడుకుంటారు. మన రేంజ్ గురించి తెలిసిన వాళ్ళెవరూ అంత చీప్గా అనుకోర్లే మాయా. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. బేబీ, గుడిలో జరగడం సెంటిమెంట్గా కలిసి వస్తుంది కదా, ఎందుకు అయిష్టం చూపిస్తుంది? అదే అర్థం కావడం లేదు. వేరే కారణం ఏదైనా ఉండుంటుందా? నా కారణాలు నాకున్నాయి, వీళ్ళకి చెప్పలేను. నేను గుడిలోకి అడుగు కూడా పెట్టలేను. ఎంగేజ్మెంట్ రోజున ఏం జరుగుతుందో ఏంటో. మనం మాయని అడవి నుంచి తీసుకొచ్చిన తర్వాత తిరిగి ఒక్కసారి కూడా అక్కడికి వెళ్ళలేదు. సందర్భం చూసుకుని వెళదాం. అక్కడున్న అమ్మవారి ఆశీర్వాదం మాయకి కలిగేలా పూజలు చేయించుకుని తీసుకొద్దాం. అయితే ఆ పని చేద్దామండి. తన మనసులో ఏవైనా అలజడులుంటే తొలగిపోయి ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది. ఎంగేజ్మెంట్ నాడు ఏదో ఒక కారణంతో గుడి నుంచి ఏదైనా ఫంక్షన్ హాల్లోకి లొకేషన్ షిఫ్ట్ అయిపోతే నేను బ్రతికిపోతాను. లేదంటే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోతుంది. అలా జరగకూడదు.